నాయకుల చేతిలోకి వెళ్ళిపోతుంది. సంపద సృష్టి నాయకులకి కార్యకర్తలకు వచ్చింది. ప్రభుత్వపు సంపద ఆవిరైపోతుంది. కాబట్టి ప్రభుత్వపు సంపద ఆవిరైపోయినప్పుడు ఇప్పుడు ఎంత సింపుల్ భలే లాజిక్ చూడండి, విచిత్రమైన లాజిక్. మద్యం వ్యాపారులకి 1% అదనంగా మార్జిన్ ఇచ్చాము, దానికోసం 10 రూపాయలు పెంచుతున్నాం. అసలు నువ్వు పెట్టిన విధానం ఏంటి? 20% మార్జిన్ అనే పేరుతో కదా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంది. 20% మార్జిన్తో డబ్బులు తీసుకుని 15% మార్జిన్ కూడా మళ్ళీ ప్రజల మీద ఇడిపోయింది. అదే కదా, నువ్వు ఆ రోజు చెప్పిందే 20% మార్జిన్ అని. నేను చెప్పిన తప్పు అయితే ఒకసారి అప్పుడు ప్రకటనలు చూడండి, చంద్రబాబు గారి ఓపెన్ ఉపన్యాసం ఇచ్చారు కదా 20% మార్జిన్ అని. అంటే 100కి 20 రూపాయలు వస్తుందా, నువ్వు 50 లక్షలు కట్టు, నువ్వు 70 లక్షలు కట్టు, నువ్వు 80 లక్షలు కట్టు అన్నారు అని 9 రూపాయలు ఇచ్చి మోసం చేశారు ఫస్ట్. తర్వాత ఒక 5-6 నెలల తర్వాత ఇంకో 5 రూపాయలు ఇచ్చి మోసం చేశారు, ఇంకా 6 రూపాయలు తగ్గించారు. ఇదంతా వాళ్ళకి చెందాల్సిన సొమ్ము ప్రభుత్వం దోచుకుంది, అయిపోయింది. ఇప్పుడు ఇంకొక రూపాయి ఈసారి తెలివిగా ఏం చేస్తున్నారు, ప్రజల మీద వేస్తున్నారు. వీళ్ళు ఇవ్వాల్సిన డబ్బుల్ని ప్రజల చేత మళ్ళీ అదనంగా ఇప్పిస్తున్నారు. అది కూడా కొత్త దారుల్లో. ఆ లెక్కన చెబెట్టే అంటే ప్రభుత్వం తన సొమ్ము కోసం ఏమైనా మాట్లాడుతుంది. రాసే పత్రికలు అదే జగన్ గనక ఇట్లాంటి పాలసీ తీసుకుని అంటే అడ్డదడిగా ఇప్పుడు ఏం